నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజీవితం నేను మీ సురేష్ దండు బులెటిన్ల ముఖ్యాంశాలు. 4వ విడత లాక్డౌన్ విధించిన కేంద్రం మరో 2 వారాల పాటు కొనసాగింపు. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు కొన్ని మినహాయింపులు. గుంటూరు జిల్లాలో కలవరి టెంపుల్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ. కష్టకాలంలో పేదలను ఆదుకోవడం అభినందనీయమన్న ఎమ్మెల్యే కీలరి రోసయ్య. జీడిమెట్ల ఎస్ఆర్ నాయక్ నగర్లో భారీ చోరీ. తాళం వేసి ఉన్న చొరబడి 5 లక్షల నగదు 3 తులాల బంగారం అపహరణ. కాంగ్రెస్ను వీడిన కర్తాల్ ఎంపీపీ కంబ్లీ మోత్యా నాయక్ రాజీనామా పత్రాన్ని డీసీసీ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డికి అందజేత. పెద్దపల్లి జిల్లాలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న మండల స్థాయి నాయకులు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. రాజన్న సిరిసిల్ల జిల్లా అడవి ప్రాంతంలో మూగజీవాలకు ఆహారం అందజేత. వన్యప్రాణాలకు కాపాడుకోవాలన్న ఎస్పీ రాహుల్ హెగ్దే. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,00,000కు చేరువగా నిలిచిన తరుణంలో ఇప్పటికీ నిత్యం వేలలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 4వ విడత లాక్డౌన్ ప్రకటించారు. ఈ నెల 31కు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరు జిల్లా నంబరు కలవరి టెంపుల్లో ఫాస్టర్లకు పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పొన్నూరు శాసనసభ్యులు కీలరి రోసయ్య పాల్గొని సరుకులు అందించారు. కలవరి టెంపుల్ నిర్వాహకులు, దైవ సేవకులు డాక్టర్ పి సతీష్ కుమార్ సేవా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్లోని హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి సహాయం కోరిన వారికి అందుబాటులో ఉన్న శాఖల ద్వారా సహాయం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కీలరి రోసయ్య మాట్లాడుతూ, కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్లో నిరుపేద ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశంలో అన్ని చోట్ల సేవా సంస్థలు, దాతలు ముందుకొచ్చి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. అదేవిధంగా కలవరి టెంపుల్ ఆధ్వర్యంలో 600 టన్నుల సరుకులు, భోజనం సమకూరుస్తూ పేద ప్రజలను ఆదుకోవడం అభినందనీయమని అన్నారు. దైవ సహాయకులు, దైవజనులు కలవరి టెంపుల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం పెద్దలు అనిల్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ సతీష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దేశం మొత్తం, అంటే దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా కరోనా మహమ్మారి, ఈ వైరస్ కంటికి కనపడని ఒక వైరస్ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా హతాకులం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి దీంట్లో అత్యధికంగా మధ్యతరగతి కుటుంబీకులు, అందుకన్నా కింద ఉన్న పేద కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి మన దేశంలో. మిగతా దేశాల కన్నా మన దేశంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. 2 నెలల పాటు పనులు లేక, వాళ్ళకి ఆదాయం లేకుండా వాళ్ళ జీవితాలు గడపాలంటే చాలా కష్టసాధ్యమైంది. ప్రపంచ దేశాలు, ఇతర దేశాల్లో అయితే ఆర్థికంగా మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో కూడా ఎవరికి తోచినంత వారికి సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. మన దేశంలో ఒక గొప్ప విశేషం ఏంటంటే పూర్వీకులు, పెద్దలు సహాయ సహకారాలు అందిస్తాయి. కానీ మన దేశంలో ప్రభుత్వంతో పాటు ఎంతోమంది దానగుణం ఉన్న వాళ్ళు, ఎన్నో సంస్థలు, కలవరి టెంపుల్ లాంటి సంస్థలు, ఎన్నో సంస్థలు ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. నిజంగానే ఇలాంటి సంస్థలు ఇప్పుడు కలవరి టెంపుల్ ఆధ్వర్యంలో కొన్ని 600 టన్నులు పైగా మరి వాళ్ళు సమకూర్చి, ఆహార ధాన్యాలన్నీ సమకూర్చి ప్రతి ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తూ మన తెలుగు 2 రాష్ట్రాల్లోనూ ఈ లాక్డౌన్ అమలు చేసింది గవర్నమెంట్. లాక్డౌన్ చేసిన సమయంలో ఏ కుటుంబం వాళ్ళు కూడా ఎవరు కూడా బయటకు రావాల్సిన పరిస్థితి, బయటకు వచ్చి కష్టపడి వారి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి. ఇలాంటి సమయంలో మన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు ఉన్నతంగా ఆలోచించి ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదని రెక్కాడి దగ్గర డొక్కాడని వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఒక హెల్ప్ లైన్ నెంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసి ఒక 200 టన్నుల ఆహారాన్ని ముందుగా సిద్ధం చేయడం జరిగింది. నిత్యావసర వస్తువులు ఒక నెల రోజులకు సరిపడా ప్రతి ఒక్కరికి అందజేయాలనే ఉద్దేశంతో నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగింది. అయితే ఆ హెల్ప్ లైన్ నెంబర్కి అనుకోని రీతిగా కొన్ని వేల మంది ఫోన్ చేయడంతో మరలా ఆలోచన మార్చుకొని ఇంకొక 200 టన్నుల ఆహారాన్ని నిత్యావసర వస్తువులను సిద్ధపరచడం జరిగింది. అలా ఇప్పటి వరకు 600 టన్నుల ఆహారాన్ని సిద్ధపరిచి నిత్యావసర వస్తువుల్ని బియ్యంతో పాటుగా ఒక 16 వస్తువులని నెల రోజులు సరిపడా ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా కడుపు నిండా వారు ఆహారం తినడానికి సిద్ధపరిచాము. ఎవరైతే హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేస్తున్నారో వారి అడ్రస్లు కనుక్కుని వారి ఇంటి దగ్గరికి మేము ఆ నిత్యావసర వస్తువుని పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి 8 బ్రాంచ్లో కూడా ప్రతిరోజు పోలీసు వారికి కావచ్చు, ఎంఆర్ఓ గారి సూచనల మేరకు, అలాగే పోలీసు వారి సూచనల మేరకు ఎవరైతే వలస కూలీలు ఉన్నారో, భిక్షాటన చేసేవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆకలితో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు కొన్ని వందల ప్యాకెట్లు బ్రాంచెస్ నుంచి సరఫరా చేయడం జరుగుతుంది. జీడిమెట్ల పిఎస్ పరిధిలోని ఎస్ఆర్ నాయక్ నగర్లో భారీ చోరీ జరిగింది. రాజాసింగ్ అనే వ్యక్తి 10 రోజుల క్రితం తన బంధువు మృతి చెందడంతో వేరే గ్రామానికి వెళ్ళాడు. ఇంటికి తాళం వేసి ఉన్న విషయం గమనించిన దుండగులు తాళం పగలగొట్టి లోపలికి దూరి చోరీకి పాల్పడ్డారు. తాళం పగలగొట్టి ఉండడం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లోకి చొరబడి సుమారు 5 లక్షల నగదు 3 తులాల బంగారం దోచుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. మామూలు బోర్ వాటర్ ఎప్పుడైనా నిండుంటే ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. ఎంత యూజ్ చేసుకుంటారు చేసుకున్నా కొంచెం అదే అలాగా. రంగారెడ్డి జిల్లా కర్తాల్ ఎంపీపీ కంబ్లి మోత్యానాయక్ కాంగ్రెస్కు రాజీనామా చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని డీసీసీ అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డికి పంపినట్లు ఆమె వెల్లడించారు. ఎంపీపీ కంబ్లి మోత్యానాయక్, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, వార్డు నెంబర్లు తన అనుచరులతో దాదాపు 50 మంది నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి నివాసంలో టీఆర్ఎస్ పార్టీలో కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే అభివృద్ధి పనులకు ఆకర్షితులై మరియు ఎమ్మెల్సీ తన మండలాన్ని అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఎంపీపీ గారు అదే విధంగా వైస్ ఎంపీపీ గారు ఈ వార్డు మెంబర్స్ కు మరి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది ఈ రోజు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇంకా ఇక్కడ ఆనంద్ గారు తర్వాత మోతీనాయక్ గారు చెప్పినారు ఇప్పటివరకు. వాస్తవానికి ఇక్కడ రోడ్స్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది. నేను కూడా 2014లో రాజకీయం రావడం జరిగింది. మరి ఆ తర్వాత 1 సంవత్సరం వరకు కూడా ఎలాంటి పరిస్థితి ఉండే అంటే అసలు ఎక్కడికి వెళ్ళినా ఏ తండకి వెళ్ళినా రోడ్డు లేనటువంటి పరిస్థితి. ఊర్లలో కూడా గ్రామాలలో తండలలో కూడా ఎక్కడ కూడా మట్టి రోడ్లు, బురద ఉపాయం ఉండేది. కానీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి చర్యలతోటి మరి చాలా రోడ్స్ మరి చాలా బ్యూటిఫుల్ గా తయారైనాయి. మరి అదేవిధంగా గిరిజన తండాలకు కూడా బ్రహ్మాండంగా మరి వాస్తవానికి మరి రోడ్స్ కూడా వేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటి కూడా ఆకర్షితులై మరి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో మేము చేయగలుగుతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసేసి మరి కేసీఆర్ గారు ఆధ్వర్యంలోనే తెలంగాణ ప్రాంతము మరి బాగుపడుతుంది, ప్రతి కుటుంబం బాగుపడుతుంది,
ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి ద్వారా లబ్ధి పొందుతుంది. ఎన్నో సంక్షేమ పథకాలు చేసి మరి ముందుకు తీసుకొచ్చేసి బ్రహ్మాండంగా ప్రజలను ఆదుకుంటున్నారు. బీద ప్రజలను ఆదుకుంటున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి మేము కూడా వచ్చినట్లయితే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. మమ్మల్ని ఇక్కడ ఓట్లేసి గెలిపించిన వాళ్ళందరూ కూడా మరి గెలిచినందుకు మాకు కూడా తృప్తి ఉంటుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇక్కడికి వస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. నిజంగా కూడా వారికి చూసి వారు చేసినటువంటి పనులను ఆకర్షితులై ఈ రోజు చేయడం అయింది. అదేవిధంగా మరి యంగ్ అండ్ డైనమిక్ మరి గౌరవ మంత్రివర్యులు మరి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మరి వారిని కూడా చూసి అంతా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా యువకులు మేమందరం మాకు ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అందులో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మరి పనులు జరుగుతున్నాయి. ఎక్కడైనా కూడా ఏది చేసినా ఎప్పుడు ట్విట్టర్లో పెట్టినా ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఒక SMS చేసినా కూడా మరి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు మరి స్పందించేసేసి బీదలను కానీ ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటున్నారు. మరి ఈ ప్రస్తుతం ముఖ్యంగా వీళ్ళు చెప్పినటువంటి విషయాలు ఈ కరోనా సందర్భంగా మరి ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా మరి యువకుడైనటువంటి కేటీఆర్ గారు మరి బ్రహ్మాండంగా వాళ్ళందరినీ ఆదుకుంటూ మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో నిలవడానికి మరి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ముఖ్యంగా మరి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మేము కూడా ఉడత వ్యక్తిగా మేము తోడుంటాం. ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మేము కూడా ఇందులోకి వచ్చిన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలానికి చెందిన సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ సర్పంచులతో పాటు పలువురు వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టం మదన్న సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమ్ముడు ముందర పెట్టకు సెల్లు. జై తెలంగాణ. అన్న చేయి పెట్టకు అరే చేయి పెట్టకు. ముందరికి పెడతావు అన్న ఫోటో కొంచెం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని పెద్దమాడవి ప్రాంతంలో అనిమల్ లవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే కోతులకు ఆహారం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అడవులో మూగజీవాల ఆకలితో అలమటిస్తున్నాయని, వాటిని కాపాడుకున్న బాధ్యత మనందరిదని అన్నారు. నేను ఉన్నది సార్
లవర్స్ ఫౌండేషన్ నుంచి గత 12 days నుంచి యానిమల్స్కి ఫుడ్ పెట్టడం జరుగుతుంది. సో ఈ ఎండాకాలంలో ఫుడ్, వాటర్ అవన్నీ యానిమల్స్ కూడా ఇంపార్టెంట్. సో చాలా యానిమల్స్ ఫుడ్, వాటర్ లేకుండా మన ఫారెస్ట్ నుంచి వేరే దగ్గర వెళ్తుంది. సో ఒక మంచి పని చేస్తున్నారు వాళ్ళు. ఇట్లానే మన అందరూ ఎంకరేజ్మెంట్ ఉంటే ముందు కూడా ఇట్లానే మంచిగా పని చేస్తారని అనుకుంటున్నాను. ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్లోని షిరిడి సాయినగర్ వీరన్న గుట్టలో వంశరాజ్ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సుమారు 40 నిరుపేద కుటుంబాలకు బియ్యం, నూనె, పప్పు తదితరులు సరుకులు అందించారు. ఈ సందర్భంగా వంశరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండారి యాదగిరి మాట్లాడుతూ కరోనా వల్ల పేదల బతుకులు మరింత దుర్భరంగా మారాయని తన పరిధిలో నిరుపేదలకు సాయం చేసినట్టు తెలిపారు. కరోనా వల్ల కకావికలమైన నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్లో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో 10,000 మంది నిరుపేద ముస్లింలకు రంజాన్ గిఫ్టుల ద్వారా బియ్యం, డ్రై ఫ్రూట్స్ తదితర సరుకులు అందజేసి కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 18 నుంచి ప్రతి డివిజన్లో ముస్లిం కుటుంబాలకు రంజాన్ గిఫ్టులు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా రంజాన్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. మరి ఈ 30 రోజులు కూడా రంజాన్ అనేది పవిత్రమైన రోజులు కాబట్టి పవిత్రంగా వీళ్ళు ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. రంజాన్ ఇంకా సీఎం కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతే ఈ రంజాన్కి ప్రత్యేకంగా గిఫ్ట్లు ఇస్తాం. కానీ మరి వాళ్ళు పూట మంచి భోజనం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సదుపాయాలు చేసి మరి బ్రహ్మాండంగా రంజాన్ అందరూ జరుపుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇవాళ కరోనా వైరస్ ఉండటం వల్ల చాలామంది లాక్డౌన్ పాటిస్తున్నారు కాబట్టి మరి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి దానికి తోడు మరి ఇక్కడ మా కాన్స్టిట్యున్సీలో పేదవారు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మైనారిటీ సోదరులు, దాంట్లో ముఖ్యంగా పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి పేదవాళ్ళు ఒక్క పూట అయినా సరే పండగ చేసుకోవాలి, రంజాన్ పండుగ ఉద్దేశంలో మరి వాళ్ళకి నిత్యావసర వస్తువులు పండగకి ఏదైతే కావాలో ఆ నిత్యావసర వస్తువులు మేము మా పార్టీ తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఏర్పాట్లు ఏంటంటే అందరూ కూడా మా లీడర్లు అందరూ కూడా డివిజన్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ నాయకులు, లీడర్లు అందరూ కూడా ఇంటింటికి పోయి పేదవారిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి టోకన్ ఇచ్చి వాళ్ళకి మాత్రమే మనం సాయం చేద్దాం. ఎందుకంటే అందరికీ చేయలేము, లాక్డౌన్ ఉంది కాబట్టి అందరికి మనం సహాయం చేద్దాం. మనం పేదవారిని టార్గెట్ చేసుకొని వాళ్ళకే టోకన్లు ఇచ్చి వాళ్ళు పండుగ చేసుకోవాలి. ముఖ్యంగా పేదవారు చేసుకుంటే అందరూ చేసుకుంటారు. అందుకని ప్రతి టోకన్ కూడా ఇంటింటికి పోయి ఇమ్మని చెప్పడం జరిగింది. మొత్తం ఈ జనగామ జిల్లా కేంద్రంలోని హిందూ వాహిని ఆధ్వర్యంలో మార్కండేయ దేవాలయంలోని హనుమాన్ విగ్రహానికి చందన పూజ, తమల పూజ నిర్వహించారు. అనంతరం ప్రసార వితరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ సంతోష్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి అంతరించిపోవాలని, దేవుడి అనుగ్రహం లభించాలని మరియు ఆయు ఆరోగ్యాలు ప్రజలకు చేకూరాలని స్వామివారిని కోరినట్టు తెలిపారు. జయ రామ
ఇంకోటి ఉందా అన్న కంకణం ఉంటాయి తెలుసా అండి అన్న జరగనా राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు దేశంలో జరుగుతున్న కరోనాను నివారించడానికి అందరూ గృహ నిర్బంధంలో ఉండాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని హిందువైన ఆధ్వర్యంలో కోరడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా మనము హనుమాన్ యొక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దేశం లోపల మనకున్నటువంటి కరోనా పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాని దృష్టిలో ఉంచుకొని కూడా అందరూ హిందూ బంధువులందరూ సామూహికంగా అధిక సంఖ్యలో రాకపోయినప్పటికీ కూడా హనుమాన్ భక్తులందరూ అక్కడ గ్రామాల లోపల ఉన్నటువంటి దేవాలయాల్లో విజయవంతంగా పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క కరోనాను నివారించి మన భారతదేశము ఒక ఉజ్వలమైనటువంటి స్థితికి వెళ్ళాలని ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ హిందూ వాహిని జనగామ నగరం ఆధ్వర్యంలో పూజ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పూజ లోపల హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. సూర్యాపేట జిల్లా నేరేడ్చర్ల మున్సిపాలిటీలో అంకిరెడ్డి ఫౌండేషన్ శ్రీ శానంపూడి సైదిరెడ్డి అంకిరెడ్డి వర్ధంతి సందర్భంగా 1500 హ్యాండ్ వాష్, శానిటైజర్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ దొండపాటి అప్పిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీలతారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చిన్నారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్రంపల్లి ఎంపీటీసీ ఎరిగిశెట్టి అనితా శ్రీశైలం పోలీస్, వైద్య సిబ్బందికి మరియు జర్నలిస్టులకు పండ్లు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నియంత్రణ చర్యలో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వైద్య సిబ్బంది మరియు జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివని, వారికి నా వంతు సాయంగా పండ్లు, బియ్యం పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. వలన లాక్డౌన్ టైంలో ఈ యొక్క మన చింతపల్లి, మరిగూడెం, నాంపల్లి 3 మండలాలకి ఈ యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సిబ్బందికి, హాస్పిటల్ సిబ్బందికి, ప్రెస్ మీట్ వాళ్ళకి అందరికీ కూడా నా యొక్క సహాయాన్ని ఈరోజు ఫ్రూట్స్, బియ్యాన్ని అందించడం జరిగింది. అంతకుముందు కూడా నా యొక్క ఎంపీటీస్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా నేను ఒక 500 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా నా వంతు సహాయం నేను ఎక్కడో పేద ప్రజలు కలిగి ఇట్లా ప్రయాణం చేస్తుంటే కూడా నా వంతు సహాయం నేను చేయడానికి ముందు ఉండి వెళ్తున్నాను. చింతపల్లి మండలం, నాంపల్లి మండలం, మరిగూడెం మండల పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి భారతీయ జనతా పార్టీ మా ఎంపీటీసీ అనిత గారు వారి సహాయశక్తుల మేరకు పోలీస్ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు మరి వైద్య శాఖలో పనిచేస్తున్నటువంటి వారికి పండ్ల పంపిణీ కార్యక్రమం వారి వంతు సహాయంగా చేయడం ఎంతో అభినందకరమైనటువంటి విషయం. మరి అదేవిధంగా వారి ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు 500 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం కూడా ఇంతకుముందు చేపట్టడం జరిగింది. వారు ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేసి వారి ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి పేద ప్రజలకు వెన్నంటుగా ఉండి వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు.
కావున వనపర్తి జిల్లా కనిమెట్ట అభయాంజనేయ స్వామి దేవాలయ సమీపంలో హనుమాన్ జయంతి సందర్భంగా జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులకు భోజన ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గుంత మౌనిక మల్లేష్ నేతృత్వంలో భోజన ప్యాకెట్లు అందించారు. कहाँ जा रहा बोल रहे तुम लोग? कहाँ जा रहा अभी? कहाँ जा रहा కర్నూలు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో 8వ రోజు కర్నూలు నగరంలోని పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసాద్ గౌడ్, సూరి, ఉదయ్, రమణ, సేవా సంస్థల సభ్యులు మనోహర్ రెడ్డి, అడ్వకేట్ తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా గడివేముల మండల కేంద్రం నుండి బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను తమ రాష్ట్రానికి తరలించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ ఇంద్రాణి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుజన, పాణ్యం సిఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ఇతర అధికారుల చొరవతో ఇతర రాష్ట్రాల వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలిస్తున్నామని అన్నారు. నమస్కారము. మన కర్నూలు జిల్లా ఎంపీ గారికి నమస్కరించేమనగా ఇక్కడ ముంబైలో మేము వలస కూలీలుగా ఉన్నాము. మాకు చాలా బాధ ఉంది సార్. మీరు దయగలిగించి మమ్మల్ని మా గ్రామాలకు చేర్చించాలని కోరుతున్నాము. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గము ఆదోనికి చెందిన వాళ్ళు, ఎమ్మిగనూరుకు చెందిన వాళ్ళు, పెద్ద కడబూరు, కళ్ళు మన కౌతాళము, కోస్కి మండలము, ఇట్లా చాలా నందవరం మండలము, మొత్తం ఆదోన్ డివిజన్కి చెందిన వాళ్ళు చాలా వరకు ఉన్నారు సార్. ఎక్కువ జాదా జనాలంటే మన మంత్రాలయం నియోజకవర్గం నుంచే ఉన్నారు. మీరు దయగలిగించి ఇమ్మీడియట్లా మమ్మల్ని అందరికీ రప్పియడానికి కోరుచున్నాము. చాలా బాధలో ఉన్నాం సార్. కావున ఎంపీ గారు మీరు దయగలిగేయాలని మేము కోరుచున్నాము. చాలా అంటే చాలా బాధలు. ఇప్పుడు వర్షాలు చాలా అవుతున్నాం సార్. మాకు ఇక్కడ చాలా బాధలో ఉన్నాము. ఇక్కడ కొట్టాల వాన గాలి వచ్చిందంటే లేచిపోతున్నాం సార్. మాకు అసలు వర్షాలు వచ్చిందంటే ఉండడానికి స్థానం లేదు. రావడానికి ఏమైనా వెహికల్ చేసుకోవాలంటే 4,000 5,000 అడుగుతున్నారు. మా దగ్గర డబ్బులు అంటే లేవు సార్. చాలా బాధగా నుంచి తినడానికి తిండి లేక ఎవరో దాతలు ఇచ్చింది తినకుండా ఉన్నాం సార్. కావున మాకు ఇక్కడ మహారాష్ట్ర సర్కార్ నుంచి ఏమో తినడానికి దొరకడం లేదు. ఎవరో దాతలు ఇచ్చింది మేము తింటున్నాము. ఒకనాడు తినక ఒక పూట తినక ఉన్నాము. ఎవరో ఏమో అన్నం గిన్నం తెచ్చిచ్చింది కానీ తినుకుంటా ఇలాంటి పిల్లలు, ఆడవాళ్ళు చాలా మంది గర్భవతులుగానే ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా చాలా ముస్లింలుగానే ఉన్నారు సార్. మీకు జనాలు ఎక్కడి నుంచి అక్కడ ఇండ్లలో వాక్యాలు వేసుకుంటున్నారు కాబట్టి బయటకు రావడం లేదు. ఏమన్నా పబ్లిక్ గా తీద్దాం వీడియో అంటే కానీ మాకు ఇక్కడ రోజులు ఉన్న వాళ్ళు వచ్చేది పట్టడం ఏంది మీ మంది గుంప ఉండాలని చెప్తారు కాబట్టి సార్ మేము మేము వీడియో తీసుకున్నాం. మాపై దయ కలిగించి మీరు మమ్మల్ని మా గ్రామాలకి చేర్చించాలని కోరుచున్నాం సార్. ధన్యవాదాలు సార్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 4వ విడత లాక్డౌన్ విధించిన కేంద్రం మరో 2 వారాల పాటు కొనసాగింపు. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు కొన్ని మినహాయింపులు. గుంటూరు జిల్లాలో కలవరి టెంపుల్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ. కష్టకాలంలో పేదలను ఆదుకోవడం అభినందనీయమన్న ఎమ్మెల్యే కీలరి రోసయ్య. జీడిమెట్ల ఎస్ఆర్ నాయక్ నగర్లో భారీ చోరీ. తాళం వేసి ఉన్న చొరబడి 5 లక్షల నగదు, 3 తులాల బంగారం అపహరణ. కాంగ్రెస్ను వీడిన కర్తాల్ ఎంపీపీ కంబ్లీ మోత్యా నాయక్. రాజీనామా పత్రాన్ని డీసీసీ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డికి అందజేత.
పెద్దపల్లి జిల్లాలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న మండల స్థాయి నాయకులు, కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. రాజన్న సిరిసిల్ల జిల్లా అడవి ప్రాంతంలో మూగజీవాలకు ఆహారం అందజేత వన్యప్రాణాలకు కాపాడుకోవాలన్న ఎస్పీ రాహుల్ హెగ్దే. వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజయుతం. నమస్తే.